స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ దావేరి అకాడమీ. మన ఈ అకాడమీలో భాగంగా మనం ఇంజనీరింగ్కు ఇతర రాష్ట్రాలకు వెళుతున్న వారి సంఖ్య 25% పైగా వెళుతున్న విద్యార్థులు. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం ఈ వార్తను మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే 25% పైగా విద్యార్థులు పెడుతున్నారు. ఏటా పెరుగుతున్న సంఖ్య మన రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు ఎన్ని కాలేజీలు పెరిగినావు కానీ మరి వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా మరి చిన్న కాలేజీలో చేరకుండా పక్క రాష్ట్రాలకి ఎంత డబ్బు అయినా పెడతానికి వెనకాడట్లేదు. మరి నాణ్యమైన విద్య, ప్రాంగణ నియామకాలు, ప్లేస్మెంట్స్, మెరుగైన కెరీరు వంటి వాటిని వెతుక్కుంటూ ఇంజనీరింగ్ చదువుల కోసం అధిక సంఖ్యలో విద్యార్థులు ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏటా మొత్తం విద్యార్థుల్లో ఇలా 4/4 పైగా, అంటే 1/4 సొంత రాష్ట్రాలను వదిలి వెళ్ళి చదువుకుంటున్నారు. ఈ మేరకు బీటెక్ విద్యాభ్యాసానికి ఇలా వెళుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నట్టు కేంద్ర విద్యాశాఖ నివేదించింది. దేశవ్యాప్తంగా 22-23లో 1374 ఇంజనీరింగ్ కాలేజీలో కేంద్రం సేకరించిన గణాంకాల ప్రకారం ఏకంగా 25.72% విద్యార్థులు ఇతర రాష్ట్రాల వారని తెలిసింది. 2018-19లో 20.62% ఉండేది. 2019-20లో 20కి పెరిగింది. అది 21% గణాలు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2 ఏళ్లలో గణాంకాలు తీసుకోలేదు. అప్పుడు కరోనా వచ్చింది కాబట్టి నాణ్యమైన విద్యకు పెద్దపీట. బీటెక్ తర్వాత ఎంఎస్ చదివేందుకు అమెరికా, కెనడా లాంటి దేశాలకు వెళుతున్న వారిలో అధిక శాతం మంది అక్కడ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశతో వెళుతున్న వారే. నాణ్యమైన విద్య కోసం వెళ్ళేవారు తక్కువ శాతమే. వారు బీటెక్ మాత్రము భారత్లోనే చదువుతున్నారు. అయితే బీటెక్ ఇక్కడే చదువుతున్నారు. అయితే నాణ్యమైన విద్య అందడం, ప్రాంగణ నియామకాలు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో సొంత రాష్ట్రమనే గీసుకోకుండా పలువురు దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళుతున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ సంస్థలే కాదు, డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీకి కూడా వెళ్తున్నారు. ఎందుకంటే SRM ఉంది, డీమ్డ్ యూనివర్సిటీ, విట్ డీమ్డ్ యూనివర్సిటీ, ఇలా డీమ్డ్ కూడా మళ్ళీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంది. ఇలా వేరే రాష్ట్రాలకు కూడా వీళ్ళు వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ విధంగా వెళ్తున్నారు. మరి 25% అయితే వెళ్తున్నారంట. 25%, 75% మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే ఉంటున్నారు. 25% మిగతా రాష్ట్రాలకి వెళుతున్నట్టు ఇక్కడ వార్తా కథనం అయితే ఇవ్వడమైంది. నాణ్యమైన చదువు, ప్రాంగణ నియామకాలు వంటి వాటి కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు అన్వేషిస్తున్నారని JNTH R&D విభాగం సంచాలకుడు శ్యామాక్షి ప్రసాద్ తెలిపారు. పలువురు తమ ఆర్థిక స్తోమతకు తగిన ఫీజులున్న విద్యా సంస్థలను వెతుకుతున్నట్టు చెప్తున్నారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక మా పిల్లలు ఎక్కడైనా చదవాలి, మంచి కాలేజీలు చదవాలని ఒక్కొక్కళ్ళు ₹1,00,00,000 కూడా ఈ రోజులో పెట్టడం జరుగుతుంది. నచ్చిన స్పెషలైజేషను ఎక్కడ ఉంటే అక్కడ చేరుతున్న వారు కొందరున్నారు. ఇక్కడ బి కేటగిరీ కింద బీటెక్ సీట్లు చేరాలంటే ఒకేసారి డొనేషన్ తీసుకుంటున్నారని, అదే ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీల ఫీజు కొద్దిగా అధికంగా ఉన్న ఏడాదికి ఓసారి వసూలు చేస్తున్నారని అభిప్రాయం కూడా తల్లిదండ్రుల్లో ఉందని తెలిపారు. దీన్ని వెసులుబాటులో వారు భావిస్తున్నారు. ఫీజులు కొంచెం తక్కువగా ఉన్నట్టు. మరి ఇతర రాష్ట్రాల్లో ఫీజులు కొంచెం తక్కువగా. ఇంటర్ విద్య కోసమే మారుమూలలో ఆదిలాబాదు, కరీంనగర్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి చదువుతున్నవారు వేల సంఖ్యలో ఉంటున్నారని, ఇక బీటెక్ ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లేందుకు వెనకాడడం లేదని JNTH రెక్టర్ ఆచార్య K. విజయ్ కుమార్ రెడ్డి ఏపీ, తెలంగాణ విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో విద్యా సంస్థల్లో చేరుతున్నట్టు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్న చోట అనేక విషయాలపై మెరుగైన అవగాహన వస్తుందని, అదేవిధంగా సపోజ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ వేరే రాష్ట్రాలకు వెళ్తే కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుందని వాళ్ళు అనుకున్నారు. అది జీవితంలో ఉపయోగపడుతుందని కూడా తల్లిదండ్రులు భావిస్తున్నారు. తన కుమారుడి ఎఫ్సెట్లో 3,500 ర్యాంకు వచ్చిందని, JEE మెయిన్లో స్కోరుతో IIIT గచ్చిబౌలిపై ఆశ పెట్టుకున్నామని, అదేవిధంగా అది త్రుటిలో తప్పిపోయిందని కోకటపల్లికి చెందిన వారు ఒకరు తెలిపారు. దీంతో IIIT బెంగళూరులో 5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ CSEలో చేర్చినట్టు తెలిపారు. ఈ విధంగా మరి తెలిపారు. ఇదే విధంగా మరి వీళ్ళు
మరి ఇక్కడ వీళ్ళు ఇది కూడా ఇచ్చిన డయాగ్రామ్ కూడా మరి దేశవ్యాప్తంగా ఏ సంవత్సరంలో ఎందరు 18,054 194 2018 మనం పోయింది. ఇది ఒక డయాగ్రామ్ ఇచ్చారు. 4,85,000 మంది 834. తర్వాత 2009-20 ప్రాంతంలో ఈ విధంగా సొంత రాష్ట్రంలో చదువుకున్నవారు, ఇతర రాష్ట్రాల్లో వెళుతున్నవారు. ఈ ఇతర రాష్ట్రాలు ఇది లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్. ఇది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళు, సొంత రాష్ట్రంలోకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు. ఇక్కడ సొంత రాష్ట్రంలో 20,78,000 చదివితే ఇతర రాష్ట్రాల్లో 5,74,000 మంది వెళ్ళారు. అంటే 25% వెళ్ళిపోతున్నారు. సొంత రాష్ట్రంలో 34,90,342 మంది ఉంటే మరి ఇతర రాష్ట్రంలో 12,024 483 మంది ఉన్నారు. ఈ విధంగా అయితే మీరు పిల్లలు సొంత రాష్ట్రాలను వదిలి ఇతర రాష్ట్రాలకైతే వెళుతున్నారు. కొంతమంది ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, బి కేటగిరీ కింద బీటెక్లో చేరాలంటే ఒకేసారి డొనేషన్ తీసుకుంటున్నారు. ఇక్కడేమో మన లోకల్లో మన సొంత రాష్ట్రాల్లో ఆంధ్ర కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ఒకేసారి డొనేషన్లు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్ వర్షులు ఫీజు కొంచెం అధికంగా ఉన్నా వాళ్ళు ఫీజు ఎక్కువగా తీసుకుని ఏడాదికి ఒకేసారి వసూలు చేస్తున్నారని అభిప్రాయం కూడా తల్లిదండ్రుల్లో ఉంది. దీన్ని వెసులుబాటుగా వాళ్ళు భావిస్తున్నారు. ఇది మనకి కొన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా మరి ఇతర రాష్ట్రాలకు కూడా మరి 25% ఈ స్టూడెంట్స్ మైగ్రేట్ అవుతున్నారు. 25% స్టూడెంట్స్ మైగ్రేట్ అవుతున్నారు. గోయింగ్ టు ద అదర్ స్టేట్కి మైగ్రేట్ అవుతున్నారు. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి వేరే వాళ్ళకి కూడా మరి షేర్ చేయండి. మీరు వాట్సాప్, యూట్యూబ్ ఛానల్లో మరి షేర్ చేయండి లింక్ని. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.